దీనికోసం ఒక చిన్న టీ కప్ అంతా కందిపప్పు, అదే చిన్న టీ కప్ అంతా మినపగుళ్ళు, ఆ చిన్న టీ కప్లోనే హాఫ్ పెసర్లు వేయాలి, ఎందుకంటే పెసర్లతో కొంచెం డైజెషన్ ప్రాబ్లం వచ్చిద్దని. ఇంకొకటి హాఫ్ శనక్కాయ గుళ్ళు అంటే పల్లీలు, తర్వాత 10 బాదం పప్పు, 10 కిస్మిస్లు అండ్ 10 జీడిపప్పు, ఇంకో 10 పిస్తా పప్పు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలాగా డస్ట్ అంతా పోయేంత వరకు వాష్ చేసేసుకొని నీట్గా ఒకటి వైట్ కలర్ది కానీ ఏదన్నా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్ మీద ఎండ ఉన్న చోట చూసుకొని, లేదంటే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవాలి. అలా మనకు ఒక 1 అవర్ నుండి 2 అవర్స్ వరకు ఆరబెట్టుకున్న తర్వాత అది పూర్తిగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత దాన్ని మనం పెనంలో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పౌడర్ పట్టాలి. అది మిక్సీ పౌడర్ ఏంటంటే బరక్గా కాకుండా చాలా మెత్తగా ఫైన్ పౌడర్లా పెట్టాలి. అప్పుడే ఉగ్గు బాగుంటుంది. ప్లస్ ఇలా అన్ని పల్సెస్ అన్ని పప్పులన్నీ దినుసులన్నీ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి బాగా హెల్దీ ఫుడ్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సాలిడ్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కాబట్టి 6 months నుండి ఇలా చిన్నగా ఉగ్గు డేకి ఒక్కసారైనా అలా పెట్టవచ్చు. లేదు కొంచెం తింటున్నారు పిల్లలు అంటే మార్నింగ్ టైం ఒకసారి, ఈవినింగ్ టైం ఒకసారి కూడా పెట్టవచ్చు. మేమేంటంటే ఈ ఉగ్గు అనేది మా అక్క వాళ్ళ బాబు ఉంటాడు, 12 months 13 months వచ్చేసినాయి తనకి. మొన్నే 1 year బర్త్డే అయింది. ఆ బాబు కోసమని రెడీ చేసాము. ఇప్పుడు ఈ చెప్పిన క్వాంటిటీ ద్వారా అయితే ఒక 15 days అయితే వచ్చింది